బాస్ హ్యారీ బ్రూక్ తమ ఓటమికి అసలైన కారణం చెప్పేశాడు. కేవలం సంజు క్యాచ్ వదిలేయడం వల్ల కాదు, ఆ తప్పిదం వల్లే మేం ఓడాం అని తేల్చేశాడు. మరి బ్రూక్ ఏ తప్పిదం గురించి మాట్లాడాడో తెలుసుకునే ముందు, బాస్ టీమిండియా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. 254 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ గొప్ప పోరాట పటిమ చూపించడంతో కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. మరి ఇంగ్లాండ్ టీం విజయపు టంచ్ల వరకు వచ్చి బోల్తా కొట్టడంపై ఆ టీం కెప్టెన్ ఏమన్నాడో, తమ ఓటమికి అసలు కారణం ఏమని చెప్పాడో ఇప్పుడు చూసేద్దాం. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ, పిచ్ చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల స్టార్టింగ్లో బంతి ఆగి వస్తుందని భావించాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని ఊహించాం. అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. బట్ మా ప్రిడిక్షన్ తప్పింది. బంతి స్టార్టింగ్ నుండే బ్యాట్ పైకి బాగా వచ్చింది. దాంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో నేను కూడా చాలా పెద్ద తప్పు చేశా. సంజు శాంసన్ ఇచ్చిన డెడ్ ఈజీ క్యాచ్ని అందుకోలేక చేజార్చా. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు, కానీ నేను కీలకమైన క్యాచ్ వదిలేసా. ఇదే మ్యాచ్లో బిగ్ టర్నింగ్ పాయింట్. సంజు 15 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ని నేను అందుకొని ఉంటే టీమిండియా ఇంత భారీ స్కోర్ చేసేదే కాదు. నేను వదిలిన క్యాచ్తో బ్రతికిపోయిన సంజు ఏకంగా 89 రన్స్ బాధేశాడు. క్యాచ్ డ్రాప్ నిజంగా చాలా పెద్ద బ్లండరే. అయితే ఇదొక్కటే కాదు, ఈరోజు మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టు జరగలేదు. మా ప్రణాళికల అమల్లో కూడా తప్పిదాలు జరిగాయి. ఇక బౌలింగ్లో కూడా మేం సరిగ్గా రాణించలేకపోయాం. అయితే జాకబ్ బెతల్ మాత్రం అత్యద్భుతంగా ఆడాడు. అంత బిగ్ టార్గెట్ ఛేదనలో అండర్ ప్రెషర్లో సూపర్బ్ సెంచరీ బాదాడు. క్రికెట్లో అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముందు భారీగా సంపాదిస్తాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్తో తనేంటో, తన సత్తా ఏంటో, తన బ్యాటింగ్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. తన సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే టీమిండియాకి గట్టి పోటీ ఇవ్వగలిగాం. అంత పెద్ద టార్గెట్ని కూడా ఛేదించడానికి గొప్ప పోరాటం చేశాం. నేను ఇంతకుముందే చెప్పినట్లు మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించాం. టార్గెట్ 250+ ఉన్నా మేం ఎక్కడా వెనకంజే వెయ్యలేదు. ఛేదించే ప్రయత్నాన్ని ఎక్కడా మానుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే వేరే ఏ టీం ఉన్నా ముందే చేతులెత్తేసేది. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఆల్అవుట్ అయి కుప్ప కూలేది అని అన్నాడు. టీమిండియా చేతిలో సెమీఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో ఓడాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్. మరి బాస్ హ్యారీ బ్రూక్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.